అంటే ఈ మత్తు అనేది రామారావు బంద్ చేసిండు అనుకో సంసారాలు చాలా బాగుపడతాయి. మద్యం బంద్ చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఇది బంద్ చేసిండు అనుకో ఇంట్లో కొట్లాటలు ఉండవు, పంచాయతీ ఉండదు, ఏది ఉండదు. మద్యం బంద్ చేసాం అనుకో ప్రభుత్వం అయిపోతుంది కాదే. ఎవరు రామారావు బంద్ చేసినప్పుడు ఏమో ఆగిందా? అంటే వాళ్ళ ఆలోచన ఎట్లున్నా అంటే రామారావు 5 ఏళ్ళు బంద్ చేసిండు, చంద్రబాబు నాయుడు వచ్చి ఓపెన్ చేసిండు. అదేనే వీళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే దీంతో ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అనుకుంటారు. మరి దీనిలో మీద పెంచినావు, వాడు ఇంట్లో కొట్లాట పెడుతుండు, 10 రూపాయలు తక్కువ అడుకొని వైకస్ కొట్లాట పెట్టుకొని తీసుకొని పోయి తాగుతుండు. సరేనా, ఇప్పుడు ఒకవేళ మద్యం బంద్ చేస్తారు, మద్యం బంద్ చేస్తే మనోళ్ళు ఏమనుకుంటారు, అరే మేము తాగేది అప్పుడప్పుడు బంద్ చేస్తే ఏమైనా మా దూపం ఎట్లా ఆడుతుంది కొన్ని రోజులు బాధపడతారు, కొన్ని రోజులు బాధపడతారు. ఆడోళ్ళకి ఇంకా గౌరవం అనేది ఎక్క పెరుగుతుంది. ఇప్పుడు బాధపడ్డ న్యాయమే గానీ మొగోళ్ళకు బంద్ చేసి బెటరే అంట. బెటరే, ఇది దొరకకపోయింది అనుకో నా చోట పిచ్చోడు ఏం చేస్తా, అటు దేవులాడతా ఇటు దేవులాడతా అటు దేవులాడతా ఇటు దేవులాడతా ఏం దొరకలేదు అంటారట. మంచినీళ్ళు తాగి అనుకుంటా. అంతే అండి, ఇదే బెటర్ అంటావు. ఇదే బెటర్. మరి ఇది ఒకటి బంద్ చేసిండు అనుకో ఆయన అన్ని పనులు చేసి. ఇప్పుడు ఇది బంద్ చేస్తాడు, కళ్ళు కొడతారు కావచ్చు. కళ్ళు పెట్టాలి, కళ్ళు తాగేటోడు తాగుతాడు, సీసా కళ్ళు తాగితే అది 30 రూపాయలు వేరు కదా. అది ఎంత 40-30 రూపాయలు పెరిగితే తాగేటోళ్ళు పెద్ద మనుషులు తాగుతాడు. అది కుల గుర్తుకు వస్తూనే ఉండదు, అప్పటి నుండి వస్తూనే ఉండదు కళ్ళు అనేది. మందు కళ్ళు వల్ల ఇంకా ఎక్కువ నష్టం అవుతుంది కదా. నష్టమేం లేదు మందు కళ్ళు వల్ల, ఆ కళ్ళు గురించి ఏం నష్టమే లేదు. ప్రతి దానికి పెళ్లిలకు సావులకు అన్నిటికీ వర్తిస్తుంది కళ్ళు. దీన్ని మందుకే వాడు వర్తిస్తాడా? మనిషి వస్తే సేదిడిపోయిన కళ్ళు తెస్తారా, కోట తెస్తాడా? కలుదుకున్నాం కొత్తం కళ్ళు సేదిడిపిస్తాం సీసాకాలు తీసుకొని. మన తెలంగాణలో కళ్ళేనాయి. మళ్ళా ఒకటి ఏంది, ఇప్పుడు పిల్లగాని చూడడానికి పోతే పెద్ద మనుషుల కరే సీసా కళ్ళు తెచ్చుకొచ్చి పోయి రాంటారు అని చెప్తారు. అదొకటి లెక్క. ఈ మందు గురించి వచ్చింది అంటే ఏమిటి గురించి పెడుతున్నావు మందు? ఇది బంద్ చేసిండు అనుకో ఆయన నంబర్ 1 మనిషి. ఇంకా చెప్పు మరి డైరెక్ట్ చెప్తున్నా కదా, మత్తు పదార్థం బంద్ చేసిండు అనుకో నంబర్ 1 మనిషి. రామారావు ముందుకు మించినోడవుతాడు రేవంత్ రెడ్డి. ఇది బంద్ చేసిండు అనుకో అందరి జీవితాలు మంచిగా బాగుపడతాయి. నా భర్త నా దగ్గర కష్టం చేస్తుండు, మంచిగా 10 రూపాయలు తెస్తుండు అంటానని ఆడవాళ్ళతో సంతోషిస్తారు. సాయంత్రం అయితే ఒక జీవ మంది అంటారు, కొన్ని రోజులు బాధపడతారు. లాక్డౌన్ లో బంద్ చేయలే, బాధపడలేదా? కల్దాగి బతికినాం, చెట్లలో కల్దాగి. లాక్డౌన్ లో 9 సంవత్సరాలు ఉన్నప్పుడు లాక్డౌన్ లో ఎడ ఉండవు మరి, అప్పుడు బాధపడ్డామా? 3 నెలల నువ్వు తాగవా మందు? తాగుతా బంద్ చేస్తే నాకు మందు లేకపోతే ఎందుకు పోతా? నేను మోను కదా. మంచి ఆలోచన ఇది, కానీ బంద్ చేస్తే మంచి కానీ ఆయన ఇప్పుడు ఇంకా మద్యం ధరలు పెంచి ఇంకా ఆదాయం పెంచుకుంటాను. రామారావు షట్టర్లు ఒకటే వాగ్దానం చేసిండు. రామారావు మత్తు పదార్థం బంద్ చేస్తా అంటానని ఆడ ఓట్లు లెక్కి పైతూనే షట్టర్లు బంద్ చేస్తున్నారు మూత. రామారావు ఉన్నప్పుడు అది తెలివి నాకు తెలిసింది. అప్పుడు మా రామారావు చచ్చినాక చంద్రబాబు నాయుడు వచ్చి కుళ్ళబెట్టిండు. అప్పుడు స్టార్ట్ అయింది. నువ్వు కళ్ళు మంచిగా పెట్టా, ప్రేమాసి పెట్టు, కళ్ళు మందు కలిపినట్లు అది కలిపినట్లు పెట్టేసి అది ఓకే, ఏదానికైనా పనిస్తుంది. నియమం మనిషి వచ్చిందంటే ఉరుకుడు, రాత్రి భజన చేస్తే కోట తీసుకురారన్నాడు, అది తీసుకురారన్నాడు. అది లేకపోతే ఎందుకు పోతామా? పెళ్ళం దగ్గర వచ్చి బుగ్గిడి అన్నం పెట్టి అంటే తిని వండుకుంటాడు. అది ఆయన చేసిండు అనుకో గొప్ప పెద్ద మనిషి అవుతాడు సార్. ఇది ఒక్కటి మత్తు బంధారం బంద్ చేసిండు అనుకో లోకానికి విలువైంది. ఆడవాళ్ళు మాత్రం ఇంకా గొప్ప మెచ్చుకుంటారు. నా మొగుడు తాగనట్ల నా ఇంటికి వచ్చిండు, మంచిగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళే అంటారు కావచ్చు ఫ్రీ బస్ అంటారు, ఇక 10 రూపాయలు పెంచా అంటారు, 10 రూపాయలు పెంచా అంటారు. నా మొగుడు నా దగ్గర ఇప్పుడు తిన్నికి వస్తుండే కట్టె తీసుకొని కొట్టడానికి పోతే ఓడొకది వీడొకది పెద్ద పంచదే. నేను తాయికాసి వైకాసి కూడా కొట్లాట పెట్టుకుంటా. కోడల్లో ఒక మాట అన్నా ఇది అన్నా, అది లేకపోతే గుండెకాడ పోతున్నా. 1000 రూపాయలు పెట్టే దొరకదు, అప్పుడు దొరుకుతుందా? మరి ఆ పరిస్థితిలో ఇదొక్కటి బంద్ చేసి దయపన చేసి బంద్ చేస్తే చాలా మంచిది. ఆయన గొప్ప పేరు ఉంటుంది. వచ్చేటోడు ఎవడు బంద్ చేస్తాడో ఎవడు చేస్తాడో ఇంకా ఒక్కటేసారి ఇట్లా పెట్టినట్టు షటర్లు టక్క బంద్ అవుతాయి. కాదే నీకు వచ్చిన ఆలోచన మరి వీళ్ళకి ఎందుకు వస్తలేదు ఈ రాజకీయ? ఎవరికి రాజకీయాల్లోకి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే డబ్బు ఉండదు, గుంజుకొని తింటున్నారు, నాకేం బట్టి నాకేం చింత అని ఎట్లా ఉంటుంది కొందరికి. అర్థమైందా? పైసల కోసం ఇస్తారంట. పైసల కోసం పైసలు ఉండే కొందరు దగ్గర వాళ్ళ దగ్గర ఉరుకులాడతాడు. లేనోడు ఏం చేస్తాడు, ఆ పొద్దు అంత పని చేస్తాడు, సాయంత్రం కాగానే కనీసం మనం 100 నీరు అని ఆయన అంటానని ఉరుకుతుండు. ఈ గరీబుల పొట్టగొట్టుడు తప్ప ఏం లేదు. వాడు కనీసమైన 100 రూపాయలు ఇచ్చే దగ్గర పని కాడికి వెళ్ళాడు. 100 ఇస్తే పొయ్యి కాసి 90 తీసుకొని రావాలి. 500 కోటి 200 పోతుంది అంతే. ఆయన వేస్తారు కదా, ఆయన నాడుగు పైసలు ఇస్తేనే మంది తాగుతాడు. అది ఇచ్చే దగ్గర ఆయన వెళ్ళాడు.
మళ్ళా మరి ఇప్పుడు ఎట్లా ఆయన పరిస్థితి ఇప్పుడు బంద్ చేసిండు ఆయన పరిస్థితి ఎట్లా ఎవరు అటు ఇటు చూస్తాడు నా మాట వీడియో కాల్ సీసన్ తాగుతాడు వండుకుంటాడు ఆ. అంతే. బంద్ చేస్తే ఎట్లా అంటావే మద్యం మొత్తం ఎట్లా బంద్ చేస్తున్నా ఇప్పుడు మన బయట వాళ్ళు వీళ్ళు ఏమంటారు అంటే మద్యం బంద్ చేస్తే మంచిగా ఉంటుంది అంటారు లోకల్ బంద్ చేస్తే ఏం చేస్తావు లోకల్ గా బంద్ చేస్తే కాదు కదా దాని మినిమం ఉండాలి ఉమ్. మినిమం ఉండాలి ఉమ్. ఆ? ఉమ్. కోటర్ వెనుక ఉమ్. 10-20 వేయిస్తే ఉమ్. ఆ? ఉమ్. గరీబోని ఉమ్. బతకలేను ఉమ్. ఉమ్? నాకు ఒక 50 రూపాయలు నా దగ్గర ఉన్నాయి ఉమ్. 50 రూపాయలు మొత్తం తాగాల 50 రూపాయల మందం చేయంటూ చేయాలని లేదా మొత్తం బంద్ చేయమంటలేం కదా నేను నష్టపోమంటలేను కదా మీకు వచ్చేది ప్రభుత్వం వల్ల మీకు ఆదాయం అదే అదే అన్ని మాకు తెలుసు ఉమ్. మరి మీరు 100 పెడితే నాకు వచ్చేది 100 రూపాయల కూలి ఉమ్. నేను 100 కాడ పెట్టి నేనేం తినాలి బయట ఇప్పటికి 2 సార్లు పెంచింది కదా ఇప్పటికి 2 సార్లు పెంచింది కోట ఒకసారి సార్ మూడోసారా ఆ. ఇదివరకు ఎంత ఉండే నువ్వు తాగినప్పుడు నువ్వు అప్పుడు తాగినప్పుడు ఎంత ఉండే నేను నా వయసులో తాగినప్పుడు 25 రూపాయలు కోటరు 25 రూపాయల కోటరు ఇప్పుడు ఎంత అయింది 200 రూపాయలు 200 రూపాయల కోటరు నీకు వచ్చేది ఎంత ఆ? నీకు రోజు ఎంత వస్తుంది ఒక రోజు 100 రూపాయలు నువ్వు ఒక రోజు పని ఎత్తే ఒక రోజు నువ్వు పని పోతే కూలి పని ఎంత ఒక రోజు 500 రూపాయలకు పని చేస్తా. 500 అంటే అలా 200 పోతాయా ఆ. 200 పోతే 300 ఉంటాయి 300 నాకు 4 పిల్లలము ఒక పెళ్ళం బతకాలంటే 300 నలుగురు 5 బతకాలి ఇప్పుడు 5 బతకాలి ఏం చేయాలో చెప్పు 25 రూపాయల కాంచి ఇక్కడికి వచ్చింది కదా ఆ. మరి మీ దేవేంద్ర రెడ్డిని రమ్మన్ వచ్చి చూసుకోమని ఒక్కసారి పల్లెటూళ్ళ పొంటి వచ్చి చూసుకోమని మేము మాట్లాడడం కాదు మీరు వచ్చి మాకు ఇన్వాల్వ్ ఇవ్వడం కాదు ఒక్కసారి వచ్చి చూసుకోమని గదే గదే అర్థం ప్రభుత్వము అది మంచిదే ఇది మంచిదే ఈ ధరలు పెంచుడే అన్యాయం ఏది కాదంటలేను నేను అది కాదంటలేను ఇది కాదంటలేను నువ్వు అప్పు చేసలేవు తప్పు చేసినట్లేవు అది మంచిదే ఇది మంచిదే దానిలో ఏది తప్పు కాదు అదే. తప్పు కాదు కానీ రేట్లు పెంచి సామాన్యుల ప్రజలు ఇప్పుడు నేను మధ్య కుటాన్ని మధ్య కుటుంబంలో పుట్టినా మధ్య ఆ? ఏ ధర? ఆ? నాకు 500 రూపాయలు కూలి నేను 200 రూపాయలు రోజుకు 200 రూపాయలు మత్తు తాగాలి ఆ? నాకు 4 పిల్లలు మరి నేను ఎట్లా బతకాలి నా పెళ్ళం ఎట్లా బతకాలి నేను ఎట్లా బతకాలి నువ్వు ఇట్లా రేట్లు వేస్తుంటే నేనేం చేయాలా ఒక్కసారి మా పల్లెటూళ్ళ పొంటి ఒక్కసారి రా చూడు వాళ్ళ బాధలు చూడు చూసుకొని పో నిన్ను ఏది అడుగుతలేమో ఏది కోరుతలేము ఆ? ఈ పింఛన్ పెంచి నచ్చిందానే ఆ? పింఛన్ వచ్చిందా 60 సంవత్సరాలు ఇంతవరకు పెన్షన్ లేదు ఎందుకు ఇంతవరకు ఇవ్వలేదు ఇస్తానన్నారు అన్ని మోసాలే అట్లేంది ఇక ఇప్పుడు ఊళ్ళే అప్లై చేసుకుంటే వస్తుంది కదా లేదు అప్లై చేసేటోడు కూడా నాకు సాధారణ చేయలేదు ఎందుకు అట్లా మరి చేయలేదు ఎప్పుడు గట్టిగా అడగాలి నిలదీయలే నేను గట్టిగా అడుగుతా నా 4 పిల్లలు నడుపుకోవాలి నా పిల్లలు నడుపుకోవాలి పొద్దుగా లేవని రుక్కాలి గట్ల కాదు ఈ వయసులో నీకు పింఛన్ రావాలి కదా ఇప్పటికి ఆ? 2000 రూపాయలు రావాలి కదా నెలకు రావాలి మరి ఎందుకు ఇంతవరకు ఎవ్వడు నన్ను పట్టించుకోలే నువ్వు ఎవ్వడు గట్టిగా నిలదీసి అడగలే నేను నిలదీసి ఏం అడగాల బిడ్డ ఏం అడగాల చెప్పు నాకు కాదే ఇప్పుడు నీలాంటి అడగాలనే ఇప్పుడు నేను పొద్దుగా లేవగానే దారి పట్టుకొని బ్యాగ్ చేతులు పట్టుకొని టిఫిన్ చేతులు పట్టుకొని అయ్యా నాకు పొద్దు మీ మండలం ఎక్కడ షామీర్పేట మండలం షామీర్పేట మండలం ఆ మండలంలో ఎంఆర్ ఆఫీస్ పోయి నాకు ఎందుకు వస్తలేదు నాకు ఒకటి చెప్పు అడుగు అదే అదే ఎంఆర్ఓ ఆఫీస్ పోయి నాకు ఎందుకు వస్తలేదు నాకు ఏం తక్కువైంది నాకేనా 100 ఎకరాల భూమి ఉన్నదా లేకపోతే మా కొడుకు గవర్నమెంట్ నౌకరా నా గవర్నమెంట్ నౌకరా ఎందుకు వస్తలేదు అడుగు ఎవరు రాకపోతే అప్పుడు ఆమె ఏం సమాధానం చెప్తారు వాళ్ళు చెప్పినాక అప్పుడు నేనైతే అడగలే నువ్వు నేను పోలే బిడ్డ నేను పోలే మండల ఆఫీస్ కాడికైతే పోలే దొంగతనం ఎందుకు నేను పోలే పోయి అడుగు పోలే పోయి అడిగి ఇక్కడ అట్లా కాదు నెలకు 2000 రూపాయలు ఎందుకు కూడా ఊడుకుంటారు ఇప్పుడు మా ఊళ్ళోనే మా సర్పంచ్ని మా ఈ నంబర్ అందరు పట్టుకుంటే అన్నారు ఎవరు పట్టించుకున్నారు నాకు వీళ్ళందరితో పని కాదు నువ్వు డైరెక్ట్ అక్కడ పోయి అడుగు ఆ సార్ అంటాడు కదా సార్ మరి ఏం తీసుకుపోవాలి ఏం దాన్ని ఏం లేదు నీ ఆధార్ కార్డు ఉన్నదా ఆధార్ కార్డు సరిపోతుంది ఏం అవసరం లేదు నీ ఆధార్ కార్డు ఏజ్ చూసి ఇది నా ఏజ్ ఇది కదా మా ఇంటి ఎవరికి కాదు నీ ఒక్కనే చెప్పి అట్లా కాదు సార్ అంతే ఇక ఒకటే పని పింఛని రాయనికే అని ఇకలాంగులా కాదు అంటానండి అది అవసరం లేదు ఏది అవసరం లేదు నువ్వు అక్కడ పోయినా అంటే అట్లా కాదు అన్ని రాసి ఇచ్చినాం ఈడ ఇవ్వడం కేర్ చేస్తలేడు అంతా రాసి ఇచ్చినాం రాసి ఇచ్చినాక అంతా అప్రూవల్ ఇచ్చినాక కుంటోళ్ళకు గుణోళ్ళకు అన్ని ఇచ్చినాక ఇంటికి వచ్చి స్లిప్ ఇచ్చిండ్రు డోర్కి అతికేసిండ్రు
పొట్టి ఇంతవరకు ఏం లేదు. ఏమున్నది అన్ని రాసి ఇచ్చినాం. ఏజ్ చూసుకో, నువ్వు అంతా చూసుకో, పింఛన్ రాసుకో అని అంతా రాసి ఇచ్చి అప్లికేషన్ పెట్టాక మరి ఎందుకు మరి మీ పింఛన్లు అన్ని వీళ్ళ అధికారుల చేతులకి అవుతాయి మరి అస్సలు ఎవడు పట్టించుకునేటోడే లేడు. పట్టించుకుంటూ లేరు. అందు గురించి నేను ఏమంటున్నా అంటే ఎవడు పట్టించుకుంటాడు? ఒక్కసారి ప్రభుత్వం మీద నువ్వు నిలబడ్డావు, నేను కాదంటలేను, నువ్వు కూడా పెద్ద మంచివే, కాదంటలేను. ఒక్కసారి మా పల్లెటూరులోకి వచ్చి ఒక్కసారి జగ్ చేసుకొని పోతే నీకు అర్థమైపోతుంది. మేము చెప్పడం గొప్పతనం కాదు. మీ బాధ అది. ఇక ఇల్లు వచ్చిందా? ఇల్లు ఎక్కడిది? ఇల్లు కాడి కూడా లేదా? ఎక్కడదయ్యా? ఏది లేదు. అట్లా కాదే, ఇప్పుడు పేదోళ్ళకు 5 లక్షలు ఇస్తానంటాడు ఇంట్లో జాగా ఉన్న వాళ్ళకు. ఇప్పుడు ఈ ఊరంతా తిరిగి చూడు, ఒక్కరికన్నా ఇందిరామ ఇల్లు వచ్చిందటనని చూపెట్టు, ఇల్లు కట్టుకుంటుండ్రు అంటానని చూపెట్టి ఈ ఊళ్ళో మొత్తం. అరే అట్లా కాదే, ఇప్పుడు మేము మీడియాలో అదే ఎట్లున్నది రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది సార్? ఇప్పుడైతే ఆ మున్సిపల్ చేసిన వాళ్ళకైతే మాకు జీతాలు వస్తలేవు, నెలకు 2 నెలలకు ఉపరిస్తుర్రు. ఆ ఊర్లో రోడ్లు సగం రోడ్లు వేసిరు. అప్పుడు అది మన ఏంది టీఆర్ఎస్ ఉండగా ఇప్పుడు ఆ రోడ్లు కూడా లేవు. ఆ రోడ్లు లేవు, ఏం లేవు. పరిపాలన అయితే మంచిగా లేదు ఇప్పుడు అయితే అయినది. పింఛన్ పెంచిందా? పింఛన్లు పెంచుతా అన్నాడు, పింఛన్లు పెంచలే. రైతు బంధువుల్లో కొంతమందికి వేస్తుడు, కొంతమందికి వేస్తలేడు. రైతు బంధు రాలే? రైతు బంధునే కట్ చేసుకొని ఆడోళ్ళకి ఇస్తుండు పైసలు అని. ఆడోళ్ళకి బస్కు మమ్మల్ని రైతులకు ముంచుతుండు, ఆడోళ్ళకి పెడుతుండే.